పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ సినిమా మరికొద్ది గంటల్లో మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలో మాత్రం ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్ షో మరికొద్ది గంటల్లోనే పడబోతున్న సందర్భం ఉంది. సో ప్రస్తుతం అయితే మనం సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాము. సుదర్శన్ థియేటర్ దగ్గర మనం చూడొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక కటౌట్, దాదాపు ఓజీ కటౌట్ 100 ఫీట్స్ ఉందని కూడా చెబుతున్నారు. ఇంత పెద్ద కటౌట్ అంటే ప్రతి స్టార్ హీరో కూడా పెద్ద కటౌట్ పెడతారు, కానీ ఇది ఇంకా ఎక్కువ హై లెవెల్లో పెట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 100 ఫీట్స్ తో ఈ కటౌట్ ఉండటం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ చేతిలో మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది గాజు గ్లాస్. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఆయన గ్లాస్, జనసేన గుర్తు గాజు గ్లాసు. ఆ గాజు గ్లాస్ ని ఆయన అలా పట్టుకొని మొత్తం కూడా కటౌట్ మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్. ఇంకా దీంట్లో 2 వర్షన్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద కటౌట్ ఉండటం ఇది, దాంతో పాటు మరికొన్ని ఇక్కడ కటౌట్స్ కూడా కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిసారి కూడా స్టార్ హీరోల సినిమాలకి సందర్భంగా టపాసులు పేలుస్తూ హంగామా చేసే పరిస్థితి ఉంది. కానీ గతంలో జరిగినటువంటి పుష్ప ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ తో పోలీసులు కూడా ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా పోలీసులు మొత్తం కూడా చాలా ఆంక్షలు పెట్టేసి మొత్తం కూడా పకడ్బందీ చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే సినిమాకు సంబంధించి మనం చూడొచ్చు, ఓజీ సినిమాకి సుదర్శన్ థియేటర్ లో మొత్తం కూడా పోలీసులు కూడా ఉన్నారు. వారందరూ కూడా శాంతి భద్రతలు మళ్ళీ ఎక్కడ అదుపు తప్పకుండా, ఫ్యాన్స్ తొక్కిసలాట జరగకుండా, ఎవరైనా సరే టికెట్ తీసుకున్న వాళ్ళు మామూలుగా వచ్చేసి సినిమా చూసి వెళ్లిపోవాలి అన్న విధంగానే వాళ్ళు మొత్తం కూడా పోలీసులు ఆంక్షలు కూడా పెట్టారు. పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఫ్యాన్స్ కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా అయితే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఒకసారి మాట్లాడిద్దాము, మనం చూద్దాము. ఓజీకి సంబంధించి మొత్తం పెద్ద కటౌట్ తో పాటు ఈ కటౌట్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఓజీ పోస్టర్స్ మొత్తం పవన్ కళ్యాణ్ గతంలో సినిమాలకి ఈ సినిమాకి ఇది మొత్తం కూడా ఒక గ్యాంగ్స్టర్ సినిమా కాబట్టి ఆ సినిమా మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి మనం అన్ని కూడా ఇక్కడ పోస్టర్స్ కూడా చూస్తున్నాము. పెద్ద పోస్టర్స్ పెద్దవి కూడా మొత్తం కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఇక నైట్ 9 గంటలకి షో పడబోతుంది కాబట్టి ఇప్పటికే ఈ షోకి సంబంధించి మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా అయితే టికెట్లు కూడా మొత్ం కూడా బుక్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి స్టే వల్ల టికెట్లు మరి ఎంతైతే పెంచారో రేటు అంతవరకు తగ్గించి రెగ్యులర్ గా షో లాగా పరిగణిస్తారని కూడా మనకి టికెట్ థియేటర్ యాజమాన్యాలు కూడా చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ కటౌట్ మనం చూడొచ్చు, చాలా పెద్ద కటౌట్. ఇది ఫ్యాన్స్ ఇలాంటి కటౌట్స్ చూస్తే హంగామా చేసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ కటౌట్ చాలా పెద్ద కటౌట్, అదో 100 ఫీట్స్ ఉంటే మరి ఇది ఎంత వెడల్పుతో ఉందో కూడా మనం ఒకసారి ఇక్కడ కడుతున్నటువంటి నిర్వాహకులకి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇది ఎంత పెద్ద కటౌట్? ఎంత 40-20 అంటారు దీన్ని. 40-20 పవన్ కళ్యాణ్ పెద్ద కటౌట్ అంటే మెయిన్ థియేటర్ కి ఇదే హైలైట్. ఇది ఒకటి కటౌట్ ఒకటి హైలైట్. అది 100 ఫీట్ అంటున్నారు. అది 100 ఫీట్ ఉంటుంది. ఫ్యాన్స్ అంటే ఇలాంటి కటౌట్ చూసి ఇక్కడ వాళ్ళు పాలాభిషేకాలు అవన్నీ ఇక్కడ అక్కడ కటౌట్ కి చేస్తారు. గతంలో చాలా ఇప్పుడు ఈ టైం కల్లా సెలబ్రేషన్స్ బాగా, అంటే ఇంత ముందు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొన్ని ఇదైతే అందుకని ఇప్పుడు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేక అందుకే ఫ్యాన్స్ ఎక్కువ బ్యానర్స్ కట్టుకోవట్లేదు. ఓన్లీ ఆఫీస్ నుంచి కట్టిన బ్యానర్ ఒకటే ఉంటుంది. అంటే సినిమా చూసేసి వాళ్ళు వెళ్ళిపోవటం అంతే, ఇంకా అంతే, వేరేది ఏం చేయడానికి వీల్లేదు. మరి సినిమాకి సంబంధించి చూడటం కూడా అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నారు కానీ ఎవరు కూడా ఏంటంటే ఎటువంటి హంగామా మాత్రం అంటే టపాసులు కాల్ చేసి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసి అలాంటివి మాత్రం లేవు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ చేతిలో మనం చూడొచ్చు, ఆ కత్తి ఎలా ఉందో చూడొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ ఉండబోతుంది. ఇక ఈ సినిమా దేంట్లో రిలీజ్ అవుతుందో మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇది నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ఓజీ సినిమా రాబోతుంది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ఓజీ రిలీజ్ కాబోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సినిమా త్వరలో అంటే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ లో, ఆ తర్వాత షోస్ కూడా స్టార్ గోల్డ్ అంటే ఇది దీంట్లో కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే థియేటర్ రన్ తర్వాత ఇక తెలుగు, హిందీ, తమిళ్, కన్నడం అన్ని లాంగ్వేజ్ లో కూడా సినిమా రిలీజ్ అవుతుంది. అయితే రిలీజ్ అయిన ఆ తర్వాత మాత్రం మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో కూడా ఓటీటీలో కూడా రిలీజ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఫ్యాన్స్ మొత్తం కూడా ప్రస్తుతం అయితే
సినిమాని సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు చూడొచ్చు. ఇటీవల వచ్చిన ట్రైలర్ మాత్రం ఒక రేంజ్ హైప్ అనేది క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంత వర్షంకారంగా డిసప్పాయింట్ అయినా కూడా ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం ఆ ట్రైలర్ చూసి మాత్రం మంచి కాలర్ ఎగరేస్తూ హంగామా చేస్తున్నారు. ఇంకా సినిమా చూడాలి, ఫస్ట్ డే చూడాలనుకున్న ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే టికెట్లు కూడా పెయిడ్ ప్రీమియర్స్ కి టికెట్లు కూడా మొత్తం బుక్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా సినిమా చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందని కూడా మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ట్రైలర్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ఫ్యాన్స్ రియాక్షన్ మనం తీసుకోవడం జరిగింది. వారు హంగామా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత మాత్రం ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పబ్లిక్ టాక్ కూడా ముందు ఫ్యాన్స్ టాక్ కూడా మనం తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం సినిమా థియేటర్ దగ్గర సుదర్శన్ థియేటర్ దగ్గర మాత్రం ఫ్యాన్స్ సినిమా చూడటానికి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. పోలీసులు మాత్రం చాలా భారీ బందోబస్తులోనే రావడం జరిగింది. వారు పోలీసులు ఒకవైపు బందోబస్తులు ఏర్పాటు చేస్తుంటే మరొక వైపు ఈ థియేటర్ కటౌట్ తో మొత్తం కూడా ఏర్పాట్లు కూడా మరొక వైపు థియేటర్ యాజమాన్యం చేస్తుంది. మొత్తానికి సినిమా మరి కొద్ది గంటల్లో పడబోతుంది కాబట్టి దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూడొచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమా ఓజీ, ఈ సినిమా పైన ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. ఫ్యాన్స్ ఇప్పటికీ సినిమా కోసం మొత్తం కూడా పెయిడ్ ప్రీమియర్స్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మొత్తం కూడా ఫ్యాన్స్ హంగామా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా చేస్తూనే ఉంటారు. మనం గతంలో పుష్ప సినిమాకి సంబంధించి సంఘటనలు మనం చూడటం జరిగింది. అలాంటి మళ్ళీ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి అంటే సుదర్శన్ థియేటర్ గానీ, సంధ్యా థియేటర్ గానీ, ఇటు దేవి థియేటర్, ఏ థియేటర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఈసారి పోలీసులు చాలా పకడ్బందీగా భద్రతా చర్యలు అన్ని కూడా తీసుకుంటున్నారు. ఫ్యాన్స్ ఎక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి సంఘటనలు పాల్పడకుండా కూడా మొత్తం చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ అయినటువంటి అన్ని ఏరియాలకు సంబంధించి అన్ని థియేటర్ల దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే అన్ని కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు బెటాలియన్ మొత్తం కూడా దింపడం జరిగింది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ దగ్గర గానీ, ఇటు దేవి థియేటర్ దగ్గర, సుదర్శన్ థియేటర్ దగ్గర, అన్ని థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ ఎందుకంటే వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే మొత్తం కూడా మొత్తం పేపర్ బండిల్స్ తీసుకొచ్చి థియేటర్లు మొత్తం కూడా కుమ్మేస్తుంటారు. మొత్తం కూడా హంగామా సృష్టిస్తుంటారు. అందుకని అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారు మొత్తం కూడా ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రేవతి లాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఈసారి కూడా పకడ్బందీగా చర్యలు కూడా తీసుకుంటూ వాళ్ళకి అందరు కూడా బ్రీఫింగ్ కూడా ఇస్తున్నారు. ఇచ్చేసి ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఇటు పోలీస్ సైడ్ నుంచి కూడా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పుష్ప సంఘటన ఇప్పటికి కూడా ఎవరు కూడా మర్చిపోలేరు కాబట్టి అలాంటి సంఘటనలు మళ్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఏ థియేటర్ దగ్గర కూడా జరగకూడదనేసి వాళ్ళు మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా మనం చూడొచ్చు. పోలీసులు పకడ్బందీగా తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ఈసారి మీరు చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అసలుకి మొత్తం కూడా మీరు చూసిన పోలీసులు ముందే ఫ్యాన్స్ కంటే ముందే పోలీసులు వచ్చేసి అలర్ట్ అవ్వటం చాలా నిజంగా చెప్పాలంటే ఈసారి ఫ్యాన్స్ కూడా జాగ్రత్తగా సినిమా చూసి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కల్పించినట్టు అనిపిస్తుంది. ఏం లేదండి, కొత్త సినిమా రిలీజ్ కదా, పిల్లలు ఉత్సాహం ఉంటారు. వచ్చే పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఫ్యామిలీతో వచ్చి పీస్ఫుల్ గా ఎక్కడ చూడాలంటే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఉన్న థియేటర్లలో ప్రశాంతంగా చూసిపోయే విధంగా మేము ఫెసిలిటీ కల్పిస్తాం. ఎలాంటి అవసరంగా సంఘటనలు జరగవు. కానీ గతంలో ఫ్యాన్స్ టపాసులు కాల్చడం లేకపోతే పేపర్ బండిల్స్ కదా, అలాంటి ఏమీ లేవు. ప్రశాంతంగా చూడాలంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్, వేరే మార్గం ఏమీ లేదు. ఇక అలంతా మంచిగా మా కమిషనర్ సార్ గారి ఆదేశం ప్రకారము ఎలాంటి సంఘటన జరగకుండా సూపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చెప్పాలంటే గతంలో ఈ టయానికి ఫుల్ హంగామా అంతా జరిగింది. కానీ ఈసారి మాత్రం చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుంది. ఆ పీస్ఫుల్ గా ఉండాలనే కదా మేము చేసేది. ఆ పీస్ఫుల్ గా ఉండాలనే వచ్చేటోళ్ళు ఎవరైతే వాచింగ్ వస్తారో, మూవీ చూడడానికి వస్తారో వాళ్ళు ప్రశాంతంగా చూసి ప్రశాంతంగా ఇంటికి చేరుకోవాలని మా మనవి. దానికి మేము తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. అది ప్రస్తుతం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పకడ్బందీ చర్యలు అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ టయానికి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు హంగామా చేసేవాళ్ళు, కానీ అలాంటి పరిస్థితి కూడా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మాత్రం లేకుండా చేయడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ఓజీ సినిమా మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి మరి ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారు, పోలీసులు ఏ విధంగా దీన్ని డీల్ చేస్తారు అనేది కూడా చూడాలి. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 టీవీ.